నెక్స్ట్ క్వశ్చన్ 104 క్వశ్చన్ చూడండి. హౌ మెనీ డేస్ డస్ వన్ రెవల్యూషన్ టేక్స్? సో ఒక పూర్తి భ్రమణం జరగడానికి, ఒకసారి పూర్తిగా తిరిగి రావడానికి, సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి పరిభ్రమణము అంటారు. సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి ఎంత టైం పట్టడం జరుగుతుందనంటే 365 డేస్ 5.56 అవర్స్ టైం పడుతుంది. లేదా సింపుల్గా మీరు 365 1/4 అవర్స్ అని గుర్తుపెట్టుకోండి. ఇది గుర్తుపెట్టుకున్నా సరే, ఇదేమో ఎగ్జాక్ట్ వాల్యూ. 365 డేస్ 5.56 అవర్స్ అనేది ఎగ్జాక్ట్ వాల్యూ. ఆ ఎగ్జాక్ట్ వాల్యూని గుర్తుపెట్టుకున్నా సరే. సో ఇది వన్ కంప్లీట్ రెవల్యూషన్ జరగడానికి ఒక సంవత్సర కాలం కంటే కొంచెం ఎక్కువ ఉంది. లేదా 365 డేస్కి 1 ఇయర్ అనుకుంటాం కదా మనం. 365 5.56, అందుకే ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి, దీన్ని 4తో మల్టిప్లై చేసి 24 అవుతుంది. 24 గంటలంటే ఒక రోజు అవుతుంది. అందుకే ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి సంవత్సరానికి 366 డేస్ వస్తాయి. దీన్ని లీప్ ఇయర్ అంటారు. దీన్ని ఏమంటారు? లీప్ ఇయర్ అని అనడం జరుగుతుంది. సో ఎందుకు అనంటే ప్రతి సంవత్సరంలో 1/4 ఎక్స్ట్రా ఉంది కాబట్టి 4 సంవత్సరాల తర్వాత వీటిని యాడ్ చేస్తే 1 డే ఎక్స్ట్రా వస్తుంది. అందుకే 366 డేస్ రావడము జరుగుతుందనేది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ 105. వాట్ ఈస్ ద టిల్ట్ inclination of Earth's axis with respect to its orbital plane? సో తన యొక్క ఆర్బిటాల్ ప్లేన్ ప్రకారము కక్ష్యాతలానికి, ఆర్బిటాల్ ప్లేన్ అంటే ఏంటిది? కక్ష్యాతలానికి ఎన్ని డిగ్రీస్ వంగుతుంది? 23.5 డిగ్రీస్. 23.5 డిగ్రీస్ టిల్ట్ అవుతుంది. ఎన్ని డిగ్రీస్ టిల్ట్ అవుతుంది? 23.5 డిగ్రీస్ టిల్ట్ అవ్వడం జరుగుతుంది. 23.5 డిగ్రీస్ టిల్ట్ అవ్వడం జరుగుతుంది. ఇన్క్లినేషన్ 23.5 డిగ్రీస్ ఇన్క్లినేషన్ అవడం జరుగుతుంది. సో ఇది ఎన్ని డిగ్రీస్? 23.5 డిగ్రీస్ అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇది 106 క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ మీన్డ్ బై ద పొలారిటీ ఆఫ్ ద యాక్సిస్? పొలారిటీ ఆఫ్ ద యాక్సిస్ అంటే ఏంటి? ద యాక్సిస్ రిమైన్స్ tilted in the same direction all year and points towards the pole star. సో మనకు భూమి సూర్యుని చుట్టూ తిరిగేటప్పుడు దాని అక్షం ఏడాది పొడవునా ఒకే దిశ వైపుకు వంగి ఉంటుంది. ఇది ఎటువైపు చూపెడుతుందనంటే పోల్ స్టార్ ధ్రువ నక్షత్రం పోల్ స్టార్ వైపే సూచిస్తుంది. దీన్నే పొలారిటీ ఆఫ్ ద యాక్సిస్ అంటారు. దీన్ని ఏమంటారు? పొలారిటీ ఆఫ్ ద యాక్సిస్. ద యాక్సిస్ రిమైన్స్ tilted in the same direction. సో సేమ్ ఒకటే డైరెక్షన్లో వంగి ఉంటుంది. సంవత్సర కాలం పాటు ఒకటే డైరెక్షన్లో వంగి ఉంటుంది. ఎటువైపు వంగి ఉంటుందంటే పాయింట్స్ టువర్డ్స్ ద పోల్ స్టార్ ధ్రువ నక్షత్రం వైపుకు వంగి ఉంటుంది అనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి.